హాయ్ అండి. చూడండి జొన్నలండి ఇవి. ఈ జొన్నలు పురుగు అనేది పట్టేసింది అనమాట. అలా మనకి జొన్నలు కానివ్వండి, అలాగే ఏవైనా పప్పులు వేసిన పప్పు కానివ్వండి, ఏదైనా సరే మనకి పురుగు పట్టింది అంటే కనుక ఈ ఎండాకాలంలో మెయిన్ మనం ఈజీగానే ఆ పురుగులు అనేవి పోగొట్టుకోవచ్చండి. ఏముంది, సింపుల్గా మనం ఎండలో కనుక పోసేసినట్లయితే ఈ జొన్నలు అనేది ఇక మనం ప్రత్యేకంగా వీటి కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. బాగా ఎండ వచ్చేటప్పుడు మనకి మిద్ది పైన కానివ్వండి, ఎక్కడ బాగా ఎండ తగిలితే ఆ ప్లేస్లో ఈ విధంగా కనుక ఆరబోసేసాము అంటే ఆ ఎండకి ఈ పురుగులు అనేవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసారా పురుగులు అనేవి. ఇక చూడండి ఎలా ఉన్నాయో. ఇలా అక్కడక్కడ అంతా పురుగు అనేది పట్టేసింది అనమాట. అందుకోసం నేను ఇది బాగా ఎండగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో అయితే అన్నీ తీసుకెళ్ళేసి ఒక పట్ట పైన ఈ విధంగా పోసేసాను. మిద్ది పైన అయితే తీసుకెళ్ళిపోయి మొత్తం ఆడిపోయేసానండి. మాకు ఎక్కువగా కోతులు అనేవి ఉన్నాయన్నమాట. అందుకోసం ఈ కోతుల దెబ్బ రోజుకి పోద్దామా వద్దా అంటే ఇంకా అలాగే పోతుంది. పురుగు అనేది ఎక్కువైపోతూ ఉంది. ఇంకా ఇలా కాదలనేసి గొడుగేసేసుకొని నేనే అక్కడ కూర్చున్నాను అనమాట, కోతులకి కాపలాగా. ఇక ఏం చేద్దామండి, కిందకి వెళ్ళేసానంటే కోతులు మొత్తం తినేస్తాయి అనమాట. ఇంకా కాపలాగా అక్కడే కూర్చునేసి ఆ పురుగులన్నీ పోయేదాకా ఇలా గొడుగు వేసేసుకుని అయితే ఆ పురుగులన్నీ పోగొట్టేసుకున్నాను. చక్కగా మొత్తం అవే వాటంతట అయ్యే బయటకు వచ్చేస్తాయండి. ఇలా ట్రై చేయండి, ఓకేనా.